నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు. ఒకే రోజు 7 భారీ పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి. తిరుపతిలో అటవీ ప్రాంతాలు గోదాంలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్. ఆపరేషన్ మొదలైతే ఆగదని ఎర్రచందనం స్మగ్లర్లకు స్ట్రాంగ్ వార్నింగ్. పాలనా వైఫల్యాలు ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు అక్రమ కేసులు పెట్టడం నియంతృత్వ పోకడలకు నిదర్శనం. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు అర్జున్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించారు. పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తూ ఒకే రోజు ఏకంగా 7 భారీ పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. 2203 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చే ఈ పరిశ్రమల కోసం 241 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 22,330 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఒకప్పుడు అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. కుప్పంలో ఉండే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మనం అందరం కూడా మన జీవితాల్లో ఇంకా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం ఏదంటే కుప్పం, భవిష్యత్తులో మోస్ట్ హ్యాపెనింగే కాకుండా మోస్ట్ ప్రాస్పరస్ ప్లేస్ గా మనం దీన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు మనం ఒక నాంది పలికాం. ఆ నాందిలో మీరు చూస్తే ఒకేసారి హిండాల్కో, శ్రీజా డైరీ, ఏఎస్ ఇంటర్నేషనల్, ఎస్విఎఫ్, సోనియా, మదర్ డైరీ, ఈరాస్, ఈవి, అలీప్, ఇవన్నీ కూడా మనం ఒక మహిళా పార్క్ పెట్టి ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే ఒకే రోజు 7 సంస్థలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగానికి సంబంధించినవి పరిశ్రమలు వస్తున్నాయి. అన్ని కూడా అన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి. ఏదో అన్ని కలిసి ఒకటే ప్రాంతంలో కాకుండా వేరియస్ ప్రాంతాల్లో వస్తా ఉంది. ఇవన్నీ వేరియస్ ప్రాంతాల్లో ఇవన్నీ వస్తే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు, నేను ఎప్పుడు చెప్పేవాడిని, వాక్ టు వర్క్ అని, కాలు నడకన పోవడం, లేకుంటే సైకిల్ ఒకటి తీసుకుంటే దానికి కూడా ఎలక్ట్రికల్ సైకిల్ పెట్టుకుంటే ఇంట్లోనే ఛార్జ్ చేసుకొని ఇంటి పైన కరెంట్ తయారు చేసుకొని ఈజీగా పోయి పని చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. 2 పనులు అయిపోతాయి. ఒకటి ఎక్సర్సైజ్ కావాలంటే తొక్కుంటూ రావచ్చు. మీకు కానీ బాగా కష్టపడ్డాం ఈరోజు తొక్కలేమనుకుంటే ఎలక్ట్రికల్ సైకిల్ అయితే ఈజీగా వచ్చేస్తారు. ఇంకొక పక్కన మనం మన ప్రాంతాన్ని ఇన్ సత్యవే మీరు చూస్తే మనం అనుకున్న పనులన్నీ అయితే ఎక్కడ కూడా పొల్యూషన్ ఉండదు. అలాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఒక్కసారి మీరందరూ కూడా పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. నా హోప్ అంతా కూడా పిల్లల పైన, భావితరాల పైన నా హోప్ అంతా వాళ్ళ కోసం ఇవన్నీ నేను చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఎర్రచంద్ర స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని, ఈ వ్యవహారంలో ఇప్పటికే 4 కింగ్ పిన్లను గుర్తించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లాలో పర్యటించిన ఆయన మామండూరు అటవీ ప్రాంతంతో పాటు మంగళంలోని ఎర్రచంద్రం గోదామును పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని, జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించామని తెలియజేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు సిద్దంగా ఉన్నామని, ఈ విషయంపై సీఎం సిద్దరామయ్యను కోరినట్లు ఆయన వెల్లడించారు. ఒకసారి ఆపరేషన్ మొదలు పెడితే వెనుదిరిగే ప్రసక్తే ఉండదని, ఆపరేషన్ కగార్ను అమలు చేస్తున్న ఈ దేశంలో స్మగ్లర్ల ఆట కట్టించడం పెద్ద కష్టం కాదని ఆయన స్పష్టం చేశారు.
తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది, ముందు ఎంతసేపు ఎర్రచందనం జరిగింది, ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది అని ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది, ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి. 2,60,000 దొంగలు అంటే 1,30,000 పచ్చని చెట్లు ఇప్పుడు ఈ రోజు మనం కొట్టేస్తే వచ్చినాయి. దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తున్నా కానీ ఇంకో 2 లక్షలు అదనంగా కొట్టింటారు. కానీ తక్కువ క్లోజ్ టు ఒక 1.5 to 2 lakh చెట్లు కొట్టేస్తుంటారు. ఇది మనకి అందరినీ లెక్క. ఇది ఇప్పుడు అన్ని వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు, అన్ని కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మొలకలు కొంచెం పెద్దగా అయినాయి. కానీ రెడ్ శాండర్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు. సెంటిమెంట్గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లో ఉన్న ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగలరు. దట్స్ మై ఫస్ట్ అప్పీల్. ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేక కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి. స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం, తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ. ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఇరుకోవద్దు, అది చాలా ఫామ్గా చెప్తా ఉంది. సో వీళ్ళకి మేము ఏం చేసుకున్నామంటే వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ అ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంనే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ, ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు అందరినీ. ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్ అంత. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months or 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేక స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవరన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది, తటపాయిస్తుంది. ఇంకా ఆ తటపాయింపులు లేవు. మీకు వెరీ స్టర్న్ వెరీ ఫామ్గా చెప్తున్నాం, రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ అందరికీ కూడా, దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనేది చాయిస్ ఇస్ యువర్స్. ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు. మేము బోల్డ్గా నరికేస్తాం, మమ్మల్ని ఎవరు ఆపర్ ఏం చేయరంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్. ప్రజల వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో, పర్యావరణాన్ని ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచంద్రాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈరోజు వెళ్ళి చూస్తున్న 1,60,000 ఎర్రచంద్రం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారు. ఎవరిని మేము వదలం. ఇది మేము ఛాలెంజ్గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి. ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేయండి. ఏడాదిన్నర పాలనలో అన్నింటా ఘోరంగా విఫలమైన సీఎం చంద్రబాబు పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూడడం నియంతృత్వ పోకడకు నిదర్శనమని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, వైసీపీ పెనుమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తులు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏడాదిన్నరగా రాజ్యాంగ విరుద్దంగా పాలన సాగుతుందని, సీఎం చంద్రబాబుకు రాజ్యాంగంపైన ప్రజాస్వామ్యాలపైన ఏమాత్రం గౌరవం లేదని వారు విమర్శించారు. తండ్రి అంత్యక్రియల కోసం లండన్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డిని ముందుగానే అరెస్ట్ చేసి కొట్టడమే కాకుండా ఆ తర్వాత అక్రమ కేసులు నమోదు చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారని ధ్వజమెత్తారు. ఈ రాజ్యాంగం అర్థం కావాలంటే నువ్వు జాన్ డియో రాసిన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రెంచ్ విప్లవాన్ని చదివితే రాజ్యాంగం అర్థమవుతుంది. రాజ్యాంగం అర్థమైతే నీకు ప్రజాస్వామ్యం అర్థమవుతుంది. ప్రజాస్వామ్యం అర్థమైనప్పుడే నీకు ప్రజల హక్కులు, ప్రాథమిక హక్కులు అర్థమవుతాయి. అయ్యా చంద్రబాబు నాయుడు, నీవు ఒక మనిషి యొక్క ఆలోచనను నియంత్రించాలనుకోవటం నీ క్రూరత్వానికి అది పరాకాష్ఠగా భావించవచ్చు. ఈ రాష్ట్రంలో నిన్ను ఎవరు కూడా సోషల్ మీడియాలో విమర్శించరాదు, పత్రికా ముఖంగా విమర్శించరాదు, లేదా టీవీలలో డిబేట్ల రూపంలో నిన్ను విమర్శించరాదు. ఏమాత్రం అది కూడా సద్విమర్శ. ఆ విమర్శను కూడా తట్టుకోలేక ఈరోజు కేసులను కట్టి జైళ్లకు పంపిస్తున్నావు. ఇది నీ డెమోక్రసీ. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్తివి?
సంపదను సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ప్రజలకు పంచుతా అంటివి. ఇప్పుడు ప్రజలకు పంచేది పక్కన పెట్టి ప్రజలను ముంచుతున్నావు. నీ కుమారుడు లోకేశును పెంచుతున్నావు. దీన్ని గుర్తుపెట్టుకోవాలా. నువ్వు రాయలసీమ జిల్లాల్లో మీరు ఎర్ర బస్సునెక్కి డొక్కు ట్రైన్లలో తిరుగుతున్నారు. బుల్లెట్ ట్రైన్లు తెస్తా 350 కిలోమీటర్ల స్పీడు 3 గంటల్లో ఈ దేశంలో మీరు ఎక్కడైనా తిరగొచ్చు అనే మాటను మాట్లాడి నువ్వు ఫ్లైట్లలో తిరుగుతుండవు. ప్రజలు మాత్రం మోకాళ్ళ లోతు గుంతల్లో తిరుగుతున్నారు. ఇది నీ ప్రజాస్వామ్యమా? కర్నూల్లో చీప్ లిక్కర్ తాగి బెల్ట్ షాప్ లో మద్యాన్ని తాగి ఆ పిల్లవాడు మోటార్ సైకిల్ ను ర్యాష్ గా డ్రైవ్ చేసి చనిపోతే ఆ చనిపోయిన దాన్ని పత్రికాముఖంగానో లేదా సోషల్ మీడియా పరంగానో మాట్లాడితే దాని మీద కేసులు కడతారు. ఏడుస్తున్నావు, మొగుడు ఏమైనా కొట్టినాడా అని అడిగితే మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నాను అన్నట్లుంది నీ బాపతు. ప్రజలు చచ్చినందుకు నువ్వు బాధపడాలి. దానికోసం ఏమాత్రం బాధపడకుండా నీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు దుర్మార్గంగా 20-25 మంది మీద కేసులు కట్టి సతాయించి రాసి రంపాన పెడతా ఉన్నావు. సాక్షి పేపర్ల మీద కేసులు కడతావు, సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా మీద కేసులు కడతావు, ఇతర విమర్శించిన వాళ్ళ మీద కూడా నువ్వు కేసులు కడతా పోతున్నావు. ఒక వ్యక్తి మీద అరెస్ట్ చేసి అతన్ని నిర్బంధించాలని వాళ్ళు ముందుగానే ఫ్యాబ్రికేట్ చేసుకుని తర్వాత కంప్లైంట్లు తెచ్చుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని వైసీపీ నాయకులు, కార్యకర్తలు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సపోర్టర్స్ అందరి మీద కూడా అతి దారుణంగా, అతి పైశాచికంగా వాళ్ళ యొక్క వికృతమైన క్రీడని చేస్తున్నారని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే భాస్కర్ రెడ్డి మరి నిన్న మ్యాజిస్ట్రేట్ గారి ముందల ఆయన యొక్క వాంగ్మూలం ఇవ్వడం, నన్ను ఇలా కొట్టారండి, 2 సిఐలు 1 ఎస్ఐ కలిసి కొట్టారని చెప్తే మ్యాజిస్ట్రేట్ గారు కూడా వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకుని వైద్య పరీక్షల నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పంపించడం, వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం తెలియజేస్తా ఉన్నాను. ఒక న్యాయ వ్యవస్థ అనేది గనక లేకపోతే వీళ్ళు చేసేటువంటి వికృత క్రీడ చాలా దారుణంగా ఉంది. ఇటువంటి హేయనీయమైన చర్యలు ఇప్పటికైనా సరే మానుకుని చట్టాన్ని మా చుట్టాలుగా మలుచుకునేటువంటి వికృత క్రీడను ఎక్కడితో అయినా సరే అంతం చేయాలని భావిస్తూ ఏ ఒక్క వైసీపీ కార్యకర్తనైనా నాయకుడినైనా ఈ రకంగా గనక ప్రవాస ఆందోళనగా చేస్తే మేము వైసీపీ పార్టీ కూడా వాళ్ళ అండదండలతో ఉండి న్యాయపరమైనటువంటి పోరాటాలు చేసి వాళ్ళకి అండదండలతో ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర విమర్శలు గుప్పించారు. పెట్టుబడులను అడ్డుకునేందుకు జగన్ విద్వేషపూరిత కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో యువత, విద్యార్థుల గురించి జగన్ ఒక్కసారి కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు. వైసీపీ పార్టీ కార్యక్రమాలకు నాయకులు, కార్యకర్తలే రావడం లేదని ఎద్దేవా చేశారు. వారానికి ప్రెస్ మీట్ పెట్టడానికి తాడేపల్లి ప్యాలెస్ వస్తా ఉన్నావు. ఎందుకు వచ్చావో తెలీదు, వారానికి ఒకసారి ఎందుకు వెళ్తున్నావో తెలీదు బెంగళూరు. ఇప్పటికి దగ్గర వందల సంఖ్యలో నీ బెంగళూరు ప్రయాణాలు ఉన్నాయి. ఇవాళ కూడా ఆరోగ్యశ్రీ బకాయిలు 1000 కోట్లు పెట్టెళ్ళావు, 1670 కోట్లు వరి రైతులకు బకాయిలు పెట్టెళ్ళావు. అవన్నీ కూటమి ప్రభుత్వం కట్టింది. మొన్న కూడా వెళ్ళి అన్ని నేను రైతులను ఉద్ధరించానని చెప్పి పెడన రైతుల దగ్గర అబద్ధాలు, అసత్యాలు చెప్తున్నావు. ఇప్పటికైనా తెలుసుకో, ఒక్క టీచర్ని నువ్వు రిక్రూట్మెంట్ చేసావా? 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క టీచర్ని పెట్టావా? ఇవాళ కూటమి ప్రభుత్వం ఇన్ని వేల పోస్టులు ఫిలప్ చేసి ఇవాళ కొత్తగా చేరిన ఉపాధ్యాయులంతా కూడా పాఠాలు చెప్తా ఉంటే ఒక ఉత్సాహంతో వాళ్ళందరూ కూడా మొన్న వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటే నువ్వు డిఎస్సీల గురించి ఇప్పుడు మాట్లాడావు. మరి నిన్న డిఎస్సీల గురించి ఎందుకు మాట్లాడలేకపోయావు? టీచర్ పోస్టులు ఫిలప్ చేశారని ఎందుకు చెప్పలేకపోయావు? యువతకి ఎందుకు మాట్లాడలేకపోయావు? తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఎన్ని వేల టీచర్ పోస్టులు వచ్చినాయి. ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని లక్షల టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అని మాట్లాడుతున్నావు. బందర్ పోర్ట్ ఎన్ని డ్రామాలు నడిచినాయి. బందర్ పోర్ట్లో ఎన్ని 100 కోట్లు చేతులు మారినాయి. మీ పాపాలని బయట పెట్టే కదా మేము ఉద్యమాలు చేసి బందర్ పోర్టుని కాపాడుకున్నావు. ఇవాళ పోర్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు జగన్మోహన్ రెడ్డి. ఈ వాస్తవాలన్నీ తెలుసుకో.
పిల్లల్ని రెచ్చగొట్టాలని. పిల్లలందరినీ షాక్ నీకు ఇచ్చేశారు. మాకు షాక్ ఇమ్మని చెబుతున్నావు. మాకు షాక్ కాదు, నీకు షాక్ ఇచ్చారు. నీ పాపాలు నీ సోకులకు చూడు, దగ్గర దగ్గర 4,844 కోట్లు. ఇది రుషికొండ ప్యాలెస్ దగ్గర నుంచి, నీ రంగుల దగ్గర నుంచి, నీ హెలికాప్టర్లో ఫ్లైట్ ఖర్చుల దగ్గర నుంచి, నీ విహారయాత్రల నుంచి, నీ పప్పుల దగ్గర నుంచి అన్నీ కూడా సుమారు 4,844 కోట్లు. అంటే దగ్గర దగ్గర 5,000 కోట్లు నీ సోకులన్నీ కూడా బయటపెట్టి ఈ వాస్తవాలన్నీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.